హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కదా యారోగంట్ హస్బెండ్. ఏంటి ఈ అమ్మాయి స్టేజ్ ఎక్కింది, ఊడిపోవాలా విరిగిపోవాలా అని వినిపించిన వాయిస్కి తలెత్తి చూసిన దేవ్కి స్టేజ్ బ్లాక్ స్టేజ్పై బ్లాక్ శారీలో డ్యాన్స్ చేయడానికి రెడీ అవుతున్న అమూల్య కనిపించింది. ఆమె వైపు ఒకసారి చూసి అమూల్య గురించి డైలాగ్స్ వేసిన వాళ్ళని చంపేసేలా చూశాడు. ముగ్గురు ఆంటీలు అమూల్య గురించి మాట్లాడుకుంటుంటే వేడిగా తగులుతున్న దేవ్ లుక్స్కి అతని వైపు చూశారు. అప్పటి వరకు దేవ్ అక్కడ ఉన్నాడన్న విషయం మర్చిపోయి వాగేశారు. ఎప్పుడైతే దేవ్ని చూశారో అక్కడి నుండి జంప్ అయిపోయారు. దేవ్ అమూల్య దగ్గరికి వెళ్దామని లేచేలోపు సాంగ్ స్టార్ట్ అయ్యి అమూల్య డ్యాన్స్ వేస్తుంటే కదలకుండా కూర్చుండిపోయాడు దేవ్. మన్మధుడాని కలగన్నా, మన్మధుడాని కథ విన్నా, మన్మధుడంటే కోగిలిగా, మన్మధుడే నా కావలిగా అనే పాట మొత్తం పూర్తయి అప్పటి వరకు స్టేజ్ ఇరిగిపోద్దేమో అనుకున్న వాళ్ళంతా అమూల్య డ్యాన్స్ చూసి సైలెంట్ అయిపోయారు. సాంగ్కు తగ్గ స్టెప్స్ వేస్తూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ డ్యాన్స్ వేస్తున్న అమూల్యను చూసి అక్కడున్న అబ్బాయిలంతా ఫ్లాట్ అయిపోయారు. ముఖ్యంగా హర్ష క్లాస్మేట్స్. జిడ్డు మొహంతో ఉండే అమూల్యన ఇంత అందంగా ఉంది, బహుశా ఈమె అందం ముందుగా గ్రహించి దేవ్ ఛాన్స్ కొట్టేశారు అని ఫీల్ అయిపోయారు అబ్బాయిలంతా. అమూల్య అయితే తన ఎదురుగా ఎవరూ లేరు, దేవ్ మాత్రమే ఉన్నాడు అనుకుంటూ డ్యాన్స్ చేస్తుంది. అతని వైపు నుండి చూపు తిప్పకుండా, అమ్మో అమ్ము ఎంత బాగా డ్యాన్స్ వేస్తున్నావురా, నీకు నాదిష్టే తగిలేలా ఉంది అని మెటికలు విరుస్తూ తన ఫోన్లో అమూల్య డ్యాన్స్ వీడియో తీస్తున్నాడు హర్ష. సాంగ్ చివరిలో ఆది విజిల్ వేయడంతో అబ్బాయిలంతా రెచ్చిపోయి విజిల్స్ వేస్తూ గోల చేస్తుంటే దిగ్గున లేచి షార్ప్గా వాళ్ళ వైపు చూశాడు దేవ్. దేవుని చూసి వాళ్ళు సైలెంట్ అయితే ఐ లవ్ యూ దేవ్ సార్ అంటూ గట్టిగా వినిపించిన వాయిస్కి అమూల్య వైపు చూశాడు. చేతిలో రెడ్ రోజ్ బొకేతో స్టేజ్ పై నిలబడి ఐ లవ్ యూ దేవ్ సార్, ఈ ప్రపంచంలో మీకంటే నాకు ఏది ఎక్కువ కాదు. మీరు నన్ను ఎప్పుడు చూసి ఇష్టపడ్డారో తెలియదు, కానీ మిమ్మల్ని చూసిన మొదటి రోజే నా అనే భావం ఏర్పడింది. ఇప్పుడు వచ్చిన సాంగ్స్లో లానే మీపై నా ఫీలింగ్స్ అలానే ఉండేవి. ఇంతమంది ముందు చెప్తున్నా దేవ్ సార్, మీరు లేకుండా నేను ఉండలేను. ఐ విల్ డై ఫర్ యూ అని గట్టిగా అరిచింది. 4 అడుగుల్లో ఆమెను చేరి గట్టిగా హగ్ చేసుకున్నాడు దేవ్. అమూల్య కూడా దేవుని గట్టిగా హగ్ చేసుకుంది. ఇంకోసారి ఆ వర్డ్ నీ నోటిలో నుండి రాకూడదు అన్నాడు సీరియస్గా. అతను దేని గురించి అన్నాడో అర్థమయ్యి నవ్వింది. హర్ష వాళ్ళని ఫొటోస్ తీస్తూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆల్మోస్ట్ పెళ్లి కాని వాళ్ళు అందరూ దేవ్ అమూల్య మధ్య ఉన్న ప్రేమ చూస్తున్నారు. తమకి అలాంటి ప్రేమ దొరికితే బాగున్ను అని ఆశపడుతున్నారు. ఆది కూడా వాళ్ళని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. కళ్ళు తుడుచుకొని దేవ్ అమూల్యను ఫొటోస్ తీస్తున్న రియాని చూసి చూపు తిప్పుకొని మళ్ళీ ఆమె వైపు చూశాడు. ఆమె చేతిని పరిశీలించి ఎవరూ చూడకుండా లైట్స్ లేని చీకటిలోకి లాక్కుపోయాడు. హేయ్ వదులు, నన్నెందుకు లాక్కెళ్తున్నావు అని అడిగింది రియా. ఆమె మాటలు పట్టించుకోకుండా గార్డెన్లో ఎవరూ లేని ప్లేస్కి తీసుకెళ్లి చెట్టుకి నొక్కి పెట్టాడు. రేయ్ వదులు, లేదంటే మొహం వాచిపోయేలా కొడతా అంది సీరియస్గా. కొట్టు బేబీ, నువ్వు కొడతాను అంటే కాదంటానా, కానీ చేత్తో కాకుండా నీ లిప్స్తో కొట్టు అన్నాడు హస్కీగా. అప్పటి వరకు కోపంతో ఊగిపోయిన రియా సైలెంట్ అయిపోయింది. పైగా అతని వాయిస్ తన చెవికి దగ్గరగా రావడంతో చిన్నగా వణికింది ఆమె బాడీ. అరే ఆగిపోయావే, చెప్పు అన్నాడు ఇంకాస్త మెల్లిగా. వదులు, నేను వెళ్ళాలి అంది చిన్నగా. అదేంటి టోన్ తగ్గింది అన్నాడు. కోపంగా చూసింది ఆది వైపు. లైట్గా ఉన్న వెలుతురులో ఆమె మొహంలో కోపం కనిపించింది. నీ మొహంలో నాపై ఉన్న కోపం నీ కళ్ళల్లో లేదు. ఏంటి పడిపోయావా నాకు అని అడిగాడు చిలిపిగా చూస్తూ. ఏంటి నీకా, వెళ్ళి నీ మొహం అద్దంలో చూసుకో అంది విసుగ్గా. అద్దంలో ఎందుకు బంగారం, నీ చేతిపై చూసుకుంటా అంటూ రియా అరచేతిని పట్టుకొని ఫోన్లో టార్చ్ ఆన్ చేశాడు. రియా తన చేతిని లాక్కోవాలని చూసింది, కానీ ఆది గట్టిగా పట్టుకోవడం వల్ల కుదరలేదు. ఆమె అరచేతిలో మెహందీతో ఉన్న తన ఫేస్ చూసి ఇదేంటి, నిజం చెప్పు, నీకు నేనంటే ఇష్టం కదా, అందుకే ఆ అమ్మాయి చేత మెహందీతో నా ఫేస్ ప్రింట్ వేయించుకున్నావు కదా అన్నాడు కళ్ళెగరేస్తూ. మెహందీ ఫంక్షన్ రోజు ఆది ఆ ముగ్గురు అమ్మాయిలతో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ముందు వచ్చి నిలబడింది రియా. ఆదిత్య ఫేస్ మెహందీ వేయించుకున్న అమ్మాయి చేతిని పట్టుకొని తనతో తెచ్చిన క్లాత్తో ఆది ఫేస్ పోయేలా తుడిచేసింది. ఏయ్ ఏం చేస్తున్నావు అని మెహందీ పెట్టిన అమ్మాయి అడుగుతుంటే నోరు మూసుకోండి అని వేలు చూపించింది. ఓయ్ ఏంటి నోరు మూసుకో అంటున్నావు, మేమెందుకు మూసుకోవాలి, తప్పు నువ్వు చేసి నా చేతి మీద ఎంతో ఇష్టంగా వేసుకున్న దాన్ని చెరిపేశావు,
నిన్ను వదిలిపెట్టను అని కోపంతో ఊగిపోయింది ఆ అమ్మాయి. ఏం చేస్తావే అంటూ తన చేతిలో ఉన్న క్లాత్ ఆ అమ్మాయి మొహంపై రాసేసింది. దానిపై ఉన్న మెహందీ ఆ అమ్మాయి మొహానికి అంటుకుపోయింది. ఒసేయ్, ఏంటి ఊరుకుంటే రెచ్చిపోతున్నావు అంటూ మెహందీ పెట్టిన అమ్మాయి రియా మీదకి రాబోతుంటే బౌల్లో ఉన్న మెహందీ మిగతా ఇద్దరి ఫేస్కి రాసేసి, పెళ్ళికి వచ్చామా చూసామా అన్నట్టు ఉండండి, అంతేకాని అబ్బాయిలకి లైన్ వేయడాలు, చేతిపై ఫేస్ వేయించుకోవడం, టాటూ వేసుకోవడం చేస్తే ఈసారి మెహందీ కాదు యాసిడ్ పోసేస్తాను అని సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. ఆమె ఆది గురించి రియాక్ట్ అవుతుందని అర్థమయ్యి ఆమె కోపం చూసి సైలెంట్ అయ్యారు. కానీ తర్వాత ఆదిత్యతో చెప్పొచ్చు అనుకున్నారు. రియా వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడమే కాకుండా తన చేతిపై ఆది ఫేస్ వేయించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. వీళ్ళు డిస్టర్బెన్స్ లేకుండా కొంచెం దూరంలో ఉండడంతో వీళ్ళ గొడవ ఎవరికీ తెలియదు. పైగా అందరూ ఎక్కువగా కీర్తి దగ్గర ఉండడంతో వీళ్ళ మాటలు వినిపించలేదు. మార్నింగ్ వాళ్ళు ఆదిత్యకి విషయం చెప్తాం అనుకున్నారు. కానీ ఆది వెనుక ఉన్న రియా బెదిరించడంతో భయపడి చెప్పకుండా వెళ్ళిపోయారు. అదంతా గుర్తు చేసుకొని అసలు వీడి విషయంలో నేనెందుకు ఇలా రియాక్ట్ అవుతున్నా అని ఆలోచిస్తున్న రియా ముందు చిటికేసి హలో ఎక్కడున్నావు అంటూ ఈ లోకంలోకి తీసుకొచ్చాడు. రియా తేరుకొని నన్ను వదులు అని గింజుకుంటుంటే వదులుతా, ముందు ఇది చెప్పు, నా ఫేస్ని నీ చేతిపై ప్రింట్ ఎందుకు వేయించుకున్నావు అని అడిగాడు. నీ ఫేస్ వేయమని నేనేం చెప్పలేదు, విజయ్ దేవరకొండ ఫేస్ వేయమని చెప్తే ఆ పిచ్చి మొహానికి నువ్వంటే పిచ్చి కదా, అందుకే నీ ఫేస్ వేసినట్టుంది, అంతేకాని నువ్వు అనుకున్నది ఏం లేదు, వదులు, నీకు ఆన్సర్ దొరికింది కదా అని విసురుగా తన చేతిని లాక్కుంది. ఆది ఏదో అనబోతుంటే సంగీత్ జరుగుతున్న ప్లేస్ నుండి పెద్దగా సౌండ్ రావడంతో ఆది రియా ఒకరి ముఖం ఒకరు చూసుకొని పరుగున అటువైపు వెళ్ళారు. రియా ఆదికి వినిపించిన సౌండ్కి ఒకరి ముఖం ఒకరు చూసుకొని పరుగున సంగీత్ జరిగే ప్లేస్కి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసరికి లైట్స్ కోసం అరేంజ్ చేసిన జనరేటర్ పేలిపోవడమే కాకుండా స్టేజ్ విరిగి ఉంది. ఆది కంగారుగా అమూల్య కోసం చూస్తే దేవుని ఖర్చుకుపోయి ఉంది. ఫాస్ట్గా హర్ష దగ్గరికి వెళ్ళి ఏం జరిగింది అని కంగారుగా అడిగాడు. అమ్ము, దేవ్ స్టేజ్పై ఉండగా జనరేటర్ పేలిపోయింది, దానివల్ల ఏమో స్టేజ్ విరిగిపోతుంటే అది గమనించి దేవ్ అమ్ముతో కిందకి దూకేశాడు అన్నాడు. ఏంటి ఇదంతా ఎలా జరిగిందని టెన్షన్గా అడిగాడు. తెలీదు, ఈ అరేంజ్మెంట్స్ అన్నీ దేవ్నే చూసుకున్నాడు, మరి ఇలా ఎలా జరిగిందో తెలీదు, అది అమ్ము స్టేజ్పై ఉన్నప్పుడు జరగడం చూస్తుంటే భయంగా ఉంది అన్నాడు హర్ష. ఓ గాడ్, అంటే ఇది వాళ్ళ పనేనా, నన్ను సైలెంట్గా ఉండమని ఇదేం పని అని తల కొట్టుకున్నాడు. ఏంటి నరేంద్ర, ఏం జరుగుతుంది, మొన్న హల్దీలో జరిగిన సంఘటన మర్చిపోకముందే మళ్ళీ ఇప్పుడు నువ్వెందుకు ఇంత అజాగ్రత్తగా ఉన్నావు అని కోపంగా అడిగారు హరిశ్చంద్ర గారు. నాన్న, నేను కేర్ఫుల్గానే ఉన్నాను, సెక్యూరిటీ కూడా టైట్గానే ఉంది, అంతేకాకుండా ప్రతిదీ దేవ్ చూసుకుంటున్నాడు, ఇంకా మారువేషంలో దేవ్ సెక్యూరిటీ కూడా ఉన్నారు, అయినా ఇలా ఎలా జరిగిందో తెలియడం లేదు అని బాధగా అన్నాడు అమూల్య వైపు చూస్తూ. కీర్తి తనని నీతో పాటు తీసుకెళ్ళు అని దేవ్ చెప్పడంతో కీర్తి అమూల్యం తీసుకొని తనకి ఇచ్చిన రూమ్కి వెళ్ళిపోయింది. వెనకే కీర్తి ఫ్రెండ్స్ స్వప్న కూడా వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళని సునీత మార్నింగ్ తొందరగా లేవాలి, వెళ్ళి నిద్రపోండి అనడంతో ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోయారు. ఏంటిది, దేవ్ ఇలా ఎవరు చేస్తున్నారు అని అడిగాడు సుభాష్. అదే తెలుసుకోవాలని చూస్తున్నా అంకుల్ అన్నాడు కంగారుగా వెళ్తున్న ఆదిత్యాన్ని చూస్తూ. నాకెందుకో భయంగా ఉంది దేవ్, లలితని చంపినట్టు అమూల్యను ఎవరైనా చంపడానికి చూస్తున్నారా? అంకుల్ ప్లీజ్ అలా మాట్లాడకండి, మీరు కాబట్టి ఊరుకున్నా, అదే మీ ప్లేస్లో ఇంకెవరైనా ఉంటే ఈ పాటికే వాళ్ళ శవం అయ్యేవాళ్ళు అని ఎర్రబడ్డ కళ్ళతో వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. దేవుడా, ఆ అమాయకురాలికి ఏం కాకుండా చూడు అని మనసులో అనుకొని అమూల్య దగ్గరికి వెళ్ళాడు సుభాష్. ఆదిత్య గార్డెన్లో చీకటిగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి ఎవరికో కాల్ చేశాడు. అవతల వ్యక్తి కాల్ లిఫ్ట్ చేయగానే మీరేం చెప్పారు, ఇప్పుడేం చేశారు అని కోపం అణుచుకుంటూ అడిగాడు. రేయ్, ఏం మాట్లాడుతున్నావు, నేనేం చేశాను అని అవతల అమూల్యను చంపాలి అని చూస్తున్న బాస్ సీరియస్గా అడిగాడు. దాంతో ఆదిత్య ఇక్కడ జరిగింది చెప్పాడు. చూడు, నేను చెప్పానంటే అదే చేస్తాను, నాలానే ఆ దేవ్ అంటే ఎవరికో మంట ఉండి ఉంటుంది, వాళ్ళే చేసి ఉంటారు, అయినా నువ్వేంటి తెగ ఫీల్ అయిపోతున్నావు, ఏంటి కదా అని సీరియస్గా అడిగాడు. ఆహా, అదేం లేదు, నాకు చెప్పారుగా, మళ్ళీ ఇంకెవరికో ఎందుకని తడబడుతూ అన్నాడు. చూడు, ఇంకెవరికో ఇచ్చే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఎవరిని పంపినా ఆ దేవ్ కనిపెట్టేస్తాడు, అందుకే నిన్ను సెలెక్ట్ చేసింది, ఆ అమూల్యను ఎప్పుడు చంపాలో చెప్తాను, ఇంతలో ఆ దేవ్కి నీపై ఇంకా గుడ్ ఇంప్రెషన్ వచ్చేలా చేసుకో అని కాల్ కట్ చేశాడు.
ఆ బాస్ కాల్ కట్ చేసిన తర్వాత ఎవరై ఉంటారు అని పైకి అనుకున్నాడు. నేనే అని వినిపించిన వాయిస్‌కి ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూస్తే హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని నించుని సూటిగా ఆదినే చూస్తూ కనిపించాడు దేవ్. దేవుని చూడగానే గుండె జారిపోయింది ఆదికి. ఆ వెనకే ఉన్న హర్ష ఇక్కడేం చేస్తున్నావు ఆది అని సీరియస్‌గా అడిగాడు. అంటే బావా అది కాల్‌లో ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ ఎవరి వల్ల జరిగిందో కనుక్కుంటున్నావు అంతేగా అన్నాడు దేవ్. వినేశాడా ఏంటి అని మనసులోనే అనుకొని నేనెందుకు అలా అడుగుతాను? ఎవరు ఇలా చేశారో నాకేం తెలుసు బావా అన్నాడు. దేవ్ సూటిగా చూస్తుంటే ఆదికి ప్యాంట్ తడిచిపోతున్న ఫీలింగ్ కలుగుతుంటే దాన్ని పైకి చూపించకుండా డైరెక్ట్ కాల్ చేస్తే మాట్లాడుతున్నా అని ఏదో చెప్పేలోపు దేవ్ ఆది ముక్కుపై గుద్దాడు. అమ్మా అని అరుస్తూ ముక్కు నుండి కారుతున్న బ్లడ్ ఆపలేక అవస్థ పడుతుంటే మెడపై కొట్టగానే స్పృహ తప్పి పడిపోయాడు. అక్కడే చీకట్లో ఉన్న రాజేష్ కింద పడిన ఆదిని అక్కడి నుండి తీసుకెళ్ళిపోయాడు. హర్ష దేవ్తో వస్తానని అంటున్నా వద్దని అమూల్యకి మెసేజ్ చేస్తూ తను బైక్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. కీర్తి దగ్గర కూర్చున్న అమూల్య మొబైల్‌కి మెసేజ్ రావడంతో ఓపెన్ చేసి చూసింది. దేవ్ నుండి మెసేజ్ రావడంతో ఫాస్ట్‌గా చదివింది. నువ్వు కీర్తి దగ్గర నిద్రపో నేను వర్క్‌పై బయటికి వెళ్తున్నా అని ఉన్న మెసేజ్ చూసి డల్ అయిపోయింది. డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చిన కీర్తి అమూల్య డల్‌గా ఉండటం చూసి ఇంతకు ముందు జరిగింది గుర్తు చేసుకొని భయపడుతుందేమో అనుకొని ఆమెను మాటల్లో పెట్టింది. బైక్‌పై వెళ్ళిన దేవ్ సిటీ చివరన పాడుబడిన పాత రైస్ మిల్ ముందు బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు. దేవ్‌కి రాజేష్ ఎదురుగా రావడం ఎక్కడ వాడు అని అడిగాడు. రాజేష్ ఒక రూమ్‌లోకి తీసుకెళ్లడంతో అందులో ఒక చైర్‌లో ఆదిత్య కూర్చొని ఉంటే ఇంకొక చైర్‌లో అమూల్యను చంపాలని వచ్చిన ఇంకొక రౌడీ కట్టేసి ఉన్నాడు. వాడిని మార్నింగ్ తీసుకొచ్చి ఫుల్‌గా కోటింగ్ ఇవ్వడంతో వాడి మొహం రక్తంతో తడిచిపోయింది. దేవ్ వెళ్లి ఆదిత్య ఎదురుగా ఉన్న చైర్‌లో సెటిల్ అయ్యి సూటిగా ఆదినే చూస్తుంటే దేవ్ కళ్ళలోకి చూడలేక తల దించుకున్నాడు ఆది. ఇప్పుడింతకీ ఆదిత్య పరిస్థితి ఏంటి? తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.